థ్యాంక్ యూ వెరీ మచ్. మహావతార్ ఫౌండేషన్ ద్వారా మహాజ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా గురించి తెలుసు, నేను టీచర్గా పనిచేస్తున్నాను, ప్లస్ పిరమిడ్ మాస్టర్, స్కూల్ మాస్టర్ కమ్ పిరమిడ్ మాస్టర్. అదే సంగతి. నెక్స్ట్, పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటి? పిరమిడ్ మాస్టర్ అంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహనను కల్పించేవాడే పిరమిడ్ మాస్టర్ అంటే. పత్రి సార్ ఏం చెప్పారంటే, ఈ భూమండలం అంతా పిరమిడ్ మాస్టర్స్ అవ్వాలి, అది మన లక్ష్యం. పిరమిడ్ మాస్టర్ అంటే అసలైన జ్ఞానాన్ని, సత్య జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు పిరమిడ్ మాస్టర్. అయితే ఆయన చెప్పారు, మనము అనేక జన్మల్లో ధ్యాన ప్రచారం చేశాము, శాకాహార ప్రచారం చేశాం కానండి, ఈ జన్మ ప్రత్యేకత ఏంటంటే పిరమిడ్స్ ప్రచారంలోకి తీసుకొచ్చాం మనం. అంటే అన్ని లోకాల్లో, అన్ని ఉన్నత లోకాల్లో కూడా పిరమిడ్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ఉందండి. యాక్చువల్గా ఒకప్పుడు భూమి మీద కంప్యూటర్ టెక్నాలజీ లేదు. నిజానికి కంప్యూటర్ అనేది మన భూమికి సంబంధించింది కాదండి. మనకంటే హయ్యర్ డైమెన్షన్స్ లో, 7th డైమెన్షన్ లో ఈ కంప్యూటర్ టెక్నాలజీ వాళ్ళు 7th డైమెన్షన్ మాస్టర్స్ ఏమో ఈ భూమి మీదకి అందించారు. మనం ఏమనుకుంటామంటే మన వాళ్ళు అందరూ కనిపెట్టారు అనుకుంటాం. కరెక్టే, కనిపెడతారు కానండి, వాళ్ళకి ఆ సమాచారాన్ని, అంత జ్ఞానాన్ని అందించిన వాళ్ళు ఎవరంటే ఆ పైన ఉన్నత లోక మాస్టర్లు అందిస్తుంటారనమాట. వాళ్ళు అందించడం, అలాగే కంప్యూటర్ టెక్నాలజీ వాళ్ళు అందించిందే. మీకు తయోబా గ్రహయాత్ర ఆ పుస్తకం చదివితే, ఆ తయోబా గ్రహయాత్రలో ఆ మైఖేల్ అనే ఆయన ఉంటాడు, ఆయన సశరీరంగా తీసుకెళ్లిపోతారు 9th డైమెన్షన్స్ కి. ఆ ప్రయాణంలో మధ్యలో ఆయనకి 7th డైమెన్షన్ చూపించినప్పుడు, ఆ 7th డైమెన్షన్స్ అన్ని కూడా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. మొట్టమొదటి తలాల్లో కూడా అన్ని అభివృద్ధి లేకుండా ఉండి ఉంటాయి కొన్ని లోకాలు. అక్కడికి వెళ్ళేసరికి ఆయనకి అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కంప్యూటర్స్ అక్కడ కనిపిస్తాయి ఆయనకి. ఇది మా భూలోకంలో ఉన్న ఈ కంప్యూటర్స్ అంటాడు. ఏ భూలోకంలో ఉండేది? అసలు అక్కడ మీ భూలోకానికి అందించింది ఎవరో తెలుసా? ఇదిగో వీళ్ళే, ఈ లోకం వల్లే మీకు అందించారు, ఏది నువ్వు అనుకుంటున్నావేమో గొప్ప అంటే. అప్పుడు అర్థమైంది అనమాట, ఆహా, అన్ని కూడా అలా అందించబడతాయి. పిరమిడ్స్ టెక్నాలజీ అనేది అన్ని లోకాల్లో హైయెస్ట్ డైమెన్షన్స్ లో ఉందండి. ఈ భూలోకానికి మనం ఈ భౌతిక శాస్త్రవేత్తలు కంప్యూటర్ ని తీసుకొచ్చి కంప్యూటర్ యుగాన్ని ఎలా సృష్టించారో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా అనేక జన్మల్లో గొప్ప స్పిరిచువల్ మాస్టర్స్. వీళ్ళ ద్వారా ఈ ప్రపంచానికి పిరమిడ్ టెక్నాలజీ వచ్చింది. అంతకుముందు పిరమిడ్స్ ఉన్నాయి కానీ ఆ టెక్నాలజీ లేదు, అందరికి అందుబాటులో లేదు. ఇప్పుడు మనం తీసుకొచ్చాం, అందుకనే మనల్ని పిరమిడ్ మాస్టర్స్ అన్నారు. మనకు పేరు పిరమిడ్ మాస్టర్స్ ఎందుకు వచ్చిందంటే, పిరమిడ్స్ ని, టెక్నాలజీని ఈ భూమి మీదకి అందించడానికి ప్రత్యేకంగా ఈ జన్మలో వచ్చామని. పిరమిడ్ ద్వారా ధ్యానం, పిరమిడ్ సొసైటీ ద్వారా శాకాహార ప్రచారం, అహింస ప్రచారం చేయడానికి వచ్చాం మనం అని చెప్పడం జరిగింది. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అంటే మనం పిరమిడ్స్ ని విరివిగా వినియోగించుకోవాలి, అది గొప్ప సైన్స్ టెక్నాలజీ. కంప్యూటర్ ని వినియోగించుకుంటే ఎన్ని లాభాలు, పిరమిడ్స్ అంతే. భౌతిక లోకంలో, భౌతిక జీవితంలో కంప్యూటర్ ఎంత గొప్పదో, ఆధ్యాత్మిక జీవితంలో పిరమిడ్ అంత గొప్పది. పిరమిడ్ కంప్యూటర్ బయట నుంచి చూస్తే ఏం కనబడదు, కానీ లోపలికి వెళ్తే బోల్డ్ అంత సమాచారం ఉన్నట్టు పిరమిడ్ కూడా అంతే. బయట నుంచి చూస్తే ఇదేంటో అది టోపీలా ఉంది, ఇదేంటి ఇలా ఉంది అనుకుంటారు, కానీ దాన్ని పెట్టుకొని దాన్ని వినియోగించి చూస్తే ఆ టెక్నాలజీ, సైన్స్, ఆ శక్తి మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు మనకు తెలిసినమాట దాని పవర్. కాబట్టి మనం పిరమిడ్స్ ని వినియోగించుకుంటూ పిరమిడ్స్ ని అందరికీ వినియోగింప చేయడానికి వచ్చాం ప్రత్యేకంగా. కాబట్టి మనం పిరమిడ్ మాస్టర్స్ అయ్యాం. పిరమిడ్ మాస్టర్స్ అంటే మనము ఈ స్పిరిచువల్ సైన్స్ ఉంది, ఆధ్యాత్మిక శాస్త్రం అనేది. ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సరైన విధంగా అందరికీ అర్థమయ్యేలాగా మనం నేర్పించాలండి. ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహన అంటే, భూలోకంలో ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆధ్యాత్మికతలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్ని విషయాల్లో కొంతమందికి ఎంతో సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు ఉండడమే అజ్ఞానం, ఆ సందేహాలు తీరడమే జ్ఞానం. మనకి ఎన్నో సందేహాలు వస్తాయి. ధ్యానం అనేది మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ధ్యానము అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ధ్యానం చేయటం వల్ల మన జీవితం అంతా కూడా ఆ ధ్యానంలోనే ఉంది.
ఎందుకంటే సృష్టి ధ్యానం నుంచి వచ్చింది. ఈ యావత్ సృష్టి అన్ని లోకాలు కూడా ధ్యానం నుంచే సృష్టించబడ్డాయి. ఈ సృష్టి ఏర్పడిందే ధ్యానం నుంచి. సృష్టి ధ్యానం నుంచి ఏర్పడినప్పుడు నీ జీవితం ఎంత చెప్పండి? కనుక ధ్యానం వల్లే అన్ని సృష్టించబడతాయి మన జీవితంలో. ఈ సృష్టి ధ్యానానికి మన జీవితానికే కాదు సంబంధం. ధ్యానానికి సృష్టికి సంబంధం ఉంది. యావత్ సృష్టి ధ్యానంలోంచి వచ్చింది. బ్రహ్మాండాలన్నీ ఎలా సృష్టించారు? ఆ పరమాత్మలు ఎలా సృష్టించారంటే తన ధ్యానంలోంచి సృష్టించారు. కాబట్టి ధ్యానం యొక్క శక్తి అంత మహత్తర శక్తి ఉంది. కాబట్టి మనము తెలిసిన తర్వాత మనం బద్దకించకుండా ఈ ధ్యానంలో ఎక్కువ సమయం గడపాలి. సమయం ఉంది, ఇప్పుడు తుఫాన్ ఉంది, ఇంట్లో ఉన్నాం, హ్యాపీగా కరోనా లాగా ఇది మినీ కరోనాలా ఉంది. చక్కగా కూర్చొని ఏం చేయాలి? మనం ఎక్కువ సమయం మనకి అవకాశాలు వస్తూ ఉంటాయండి. ప్రకృతి అవకాశాలు ఇస్తుంది. అది మనం అలా చూస్తామా, ఇలా చూస్తామా అన్నది మన చేతిలో ఉంది. మనం అలా చూడకూడదు, ఇలా చూద్దాం. ఎలాగో జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. కానీ మనకు సెలవులు వచ్చాయి కదా 3 రోజులు, హ్యాపీగా ఎక్కువ ధ్యానం చేద్దాం. ఖాళీ లేదు అన్నాము. కానీ ఇప్పుడు ఖాళీ వచ్చింది కదా! సమయం తీరికొచ్చింది కాబట్టి ధ్యానం ఎక్కువ చేయాలి. ఎవరైతే ఎక్కువ సమయం ధ్యానంలో గడుపుతారో వాళ్ళ జీవితం అంతా హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. జీవితంలో ఆరోగ్యం కావాలి, సంతోషం కావాలి, శాంతి కావాలి. ఇంకేం కావాలి? జ్ఞానం కావాలి, ఆనందం కావాలి. ఆరోగ్యం అనేది శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ 4 ఉన్నాయి మనిషికి. శరీర పరంగా ఆరోగ్యం కావాలి, మనసు పరంగా సంతోషం కావాలి, బుద్ధి పరంగా శాంతి కావాలి, ఆత్మ పరంగా ఆనందం కావాలి. ఈ 4 దేని మీద ఆధారపడి చూడండి. శరీరం అనేది మనసు మీద, మనసు బుద్ధి మీద, బుద్ధి ఆత్మ మీద ఆధారపడి ఉంది. అంటే శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది. మానసిక ఆరోగ్యము బుద్ధి సునిశ్చితత్వం మీద ఆధారపడి ఉంది. బుద్ధిపరమైన ఆ ఆరోగ్యము ఆత్మ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆత్మ నుంచే మిగతా అన్ని జనితం అవుతాయి. కాబట్టి మనము దేనికి ఎక్కువగా మనం పోషణ అందించాలి, శక్తిని అందించాలి అంటే ఆత్మకు శక్తిని అందిస్తే ఆ ఆత్మ వల్ల బుద్ధి మారుతుంది. బుద్ధి నుంచి మనసు శక్తివంతం అవుతుంది. మనసు నుంచి శరీరం ఆరోగ్యకరంగా మారుతుంది అన్నమాట. అందుకని ఏది ఉంటే మిగతా అవసరం లేదో దాని పేరే ధ్యానము. ఆత్మకు శక్తి ఇచ్చేదే కదా ధ్యానము. ధ్యానం 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 అని ఎందుకు అంటామంటే ధ్యానం అనేది మూలానికి పోషణ ఇస్తుంది. ఇప్పుడు ఎలాగైతే ఒక చెట్టు ఉందండి, ఒక చెట్టు ఆ చెట్టు యొక్క బలము, ఆ చెట్టు యొక్క పెరుగుదల అంతా ఆరోగ్యం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వేళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆధారం, ఆ వృక్షానికి ఆధారం వేళ్ళే. వేర్లకు మనం పోషణను అందిస్తూ ఉంటే ఆ వేర్లు ఏం చేస్తాయి? ఆ పోషణని ఆ చెట్టుకి, ఆకులకి, పువ్వులకి, కాయలకి అన్నిటికీ పోషణ అందిస్తుంది ఎవరు? వేళ్ళే. కాబట్టి మనం చెట్టుని బాగా చూసుకోవడం అంటే ముందు వేళ్ళని చూసుకోవాలి. అంటే వేళ్ళ దగ్గర మనం దానికి చూడాలి. మనం వేళ్ళు కనబడవు, చెట్టు కనబడుతుంది. కానీ చెట్టుకి ఆధారం వేళ్ళే. అలాగే మనిషి శరీరం కనబడుతుంది, కానీ ఆత్మ కనబడదు. కానీ ఈ శరీరానికి ఆధారం ఆత్మ. చెట్టుకు వేళ్ళు ఎలాగో మనిషికి ఆత్మ. మనిషికే కాదు, ఏ జీవికైనా ఆత్మ లాంటిది. కాబట్టి వేళ్ళ నుండి పోషణ ఆకులకి, పువ్వులకి, కాయలకి, పళ్ళుకి అన్నిటికీ పోషణ ఇచ్చేది వేళ్ళే. వేళ్ళ ద్వారానే అందుతుంది పోషణ. అలాగే ఈ శరీరానికి, ఈ మనసుకి, ఈ బుద్ధికి అన్నిటికీ పోషణ అందించేది ఆత్మ. కాబట్టి మనం ఏం చేయాలి? శరీరాన్ని చూసుకోవటము, మనసును చూసుకోవడం, బుద్ధిని చూసుకోవటం కాదు, ఆత్మకి చూసుకోవాలి. మనం ఆత్మ యొక్క సంరక్షణ మనం కనుక చేస్తే ఆటోమేటిక్ గా బుద్ధి ఆరోగ్యంగా ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది, మానసిక ఆందోళన ఉండదు, శారీరక అనారోగ్యాలు ఉండవు, బుద్ధి మాంద్యం ఉండదు, అన్ని బాగుంటాయి. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఏది వచ్చినా ధ్యానము. శారీరక ఆరోగ్యం కావాలా? ధ్యానము. మనశ్శాంతి లేదా? ధ్యానము.
బుద్ధి అంటే ఏంటంటే, బుద్ధి లోపించడం అంటే ఏది కరెక్టో, ఏది రైటో, ఏది రాంగో తెలుసుకోలేకపోతున్నాం మనం. అది బుద్ధి అంటే. ఎవడు మంచోడో, ఎవడు ముంచేవాడో తెలియట్లేదు నాకు. అందరూ ఒకేలాగా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను నేను. ఏం చేస్తాము అందరిని నమ్మాము, మోసం చేసాడు వాడు. నేను నమ్మాను వాడిని. చాలా మంచోడు అనుకున్నాను కానీ, ఆడు వెధవని తెలిసింది. నువ్వు మంచోడు అనుకున్నావు. ఎందుకంటే నీకు బుద్ధి లేదు. నువ్వు నమ్మే ముందే నువ్వు పరీక్షించగలగాలి. వీడు ఎలాంటి వాడో తెలిసిపోగలగాలి నీకు. వీడు వీడు వాడి మాటలను బట్టి, వాడి విధానాన్ని బట్టి వాడిని అంచనా వేయగలగాలి. అది బుద్ధి. నువ్వు అలా వేయలేకపోయావంటే ఇంకా నీకు బుద్ధి లోపించుంది. అర్థమైందా? మనం నమ్మాల్సిన వాళ్ళని నమ్మని మా అమ్మ కోడలు వాడిని నమ్ముతూ ఉంటాం. మనుషులనే కాదు ఎవరినైనా కూడా. అంటే అక్కడ ఏంటంటే ఏది మంచో, ఏది చెడో తెలీదు మనకి. అందరూ చేస్తున్నారు కదా అని మనం అలా చేస్తుంటాం. అది తప్పు కదా! అది కరెక్ట్. ఏది మంచో, ఏదో చెడో తెలీదు. దీన్ని వివేకం అంటే బుద్ధిని వివేకం అని కూడా అంటారు. వివేకం అంటే సత్య అసత్యాలను, మంచి చెడులను బేరీజు వేయగలిగే శక్తి అన్నమాట. అది బుద్ధి. ఆ బుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. అది లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం. అన్ని రకాలుగా బుద్ధి చాలా గొప్పది. శరీరం కంటే మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి సుపీరియర్. ఆ బుద్ధి వల్లనే మన జీవితం బాగుండాలంటే మన బుద్ధి బాగుండాలి. ఆ బుద్ధి ఎలా పెరుగుతుంది? బుద్ధి మాంద్యం ఎలా పోతుంది? ఏ విషయాలనైనా పసిగట్టగలగాలి. అంచనా వేయగలగాలి. ఏం జరుగుతుందో నా భవిష్యత్తులో నేనిప్పుడు ఇలా జీవించాననుకోండి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను అంచనా వేయగలగాలి. నేనిప్పుడు ధ్యానం చేయకుండా టైం వేస్ట్ చేశాననుకోండి, నా భవిష్యత్తు నాకు అర్థమైపోతుంది. నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ధ్యానం చేయకపోతే నా భవిష్యత్తు అంతా అంధకారమే. వచ్చే జన్మ అంతా కూడా తర్వాత నానా తిప్పలు పడాలి నేను. ఎందుకంటే అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాను కదా! శరీరం వదిలిపెట్టిన తర్వాత పైకెళ్ళి లబోదిబోం అనాలి. టైంని వృధా చేసుకొని ధ్యానం చేయాలి. అవకాశం ఉన్నా సమయం ఇచ్చాడు భగవంతుడు. గురువులనిచ్చాడు. అన్నీ ఇచ్చినా కూడా నేను ధ్యానానికి టైం కేటాయించలేదు. అంటే నేనేం చేశానంటే తాత్కాలికంగా నేను సమయాన్ని వృధా చేశాను. కానీ నా భవిష్యత్తుని నేను గ్రహించలేకపోయాను. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు గ్రహించగలగడమే బుద్ధి. భవిష్యత్తు అంటే ఈ జన్మలో భవిష్యత్తు కాదు. భవిష్యత్తు జన్మ కూడా గ్రహించగలగాలి. ఈ జన్మలో నువ్వు సమయాన్ని వృధా చేస్తే వచ్చే భవిష్యత్తులో నీ జన్మ అస్తవ్యస్తంగా ఉంటుంది. కఠినంగా ఉంటుంది. ఓకేనా? కనుక ఇలాంటి దాన్ని బుద్ధి అంటారు. ఈ బుద్ధి సునిశ్చితత్వము, ఆ బుద్ధి యొక్క మాంద్యత పోవాలంటే మనం ధ్యానం చేసి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానంలోంచి అన్ని పుడతాయండి. అదే నేను చెప్పేది. ఎప్పుడైతే వేళ్ళకి మనం పోషకాలన్నీ వేళ్ళ ద్వారా మనం అందించామో నీళ్ళైనా ఆ వేళ్ళకే వెయ్యాలి. ఎరువైనా ఆ నీళ్ళకే వెయ్యాలి మనము. ఆ వేళ్ళకే వెయ్యాలి. ఆ వేర్లు ఏం చేస్తాయంటే చెట్టు మనం అందుకని ఎంత పోషణను అందిస్తే ఆ చెట్టు అంత బలంగా పెరిగినట్టు ఆత్మకు ఎంత శక్తిని, ఎంత జ్ఞానాన్ని, ఎంత చైతన్యాన్ని అందిస్తే అప్పుడు ఆ మనిషి యొక్క జీవితము అంత బాగుంటుంది. కాబట్టి తెలుసుకోవాలి మనము. ఈ పాయింట్ అవగాహన అంటే ధ్యానం ఎందుకంటే ధ్యానం అనేది మూలానికి మందు. శరీరానికి మందు, మనసుకు మందు, బుద్ధికి మందు లేదు. ఆత్మకు మందు వేస్తే మిగతా అన్ని సెట్ అయిపోతాయి. ఆత్మకు మందు ఏంటి? ధ్యానమే. 3 రకాలు ఉన్నాయి టాబ్లెట్లు. ఉదయం ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ అంటారు కదా! డాక్టర్ గారు చెప్పినట్టు. ఆత్మకి 3 టాబ్లెట్లు ఉన్నాయి. 3 టాబ్లెట్స్. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటాం వాటిని. ఆత్మకు 3 టాబ్లెట్లు ఏంటి? ఉదయం ధ్యానము, మధ్యాహ్నం టాబ్లెట్ ఏంటి? స్వాధ్యాయము, రాత్రి టాబ్లెట్ ఏమో సజ్జన సాంగత్యం. ఈ 3 టాబ్లెట్లు ఏ పూట ఎక్కిపోయినా మళ్ళీ గందరగోళమే మరి. కాబట్టి ధ్యానం వల్ల శక్తి వస్తుంది. ఆత్మ యొక్క శక్తి పెరిగినప్పుడు ఆ మిగతా వాటికి అన్నిటికీ పోషణ అనమాట. ఆ మొక్కకి ఒత్తి నీరు సరిపోదు కదా, పోషకాలు అందించాలి. వాటికి పొటాషియం కావాలి, కాల్షియం కావాలి, మినరల్స్ అన్ని కావాలి ఆ మొక్కకి. అప్పుడే ఆ మొక్క బలంగా పెరుగుతుంది. ఏ ఒక్కటి లోపించినా కష్టమే.
అలాగే ఆత్మకి 3 కావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆత్మకు శక్తి కావాలి, జ్ఞానం కావాలి, చైతన్యం కావాలి. ఆత్మకు శక్తిని పెంపొందించే మార్గం ఏంటంటే ధ్యానం. ప్రతిరోజు ఒక గంట సేపు ఉదయం, ఒక గంట సేపు సాయంత్రం మనం ధ్యానం చేసామనుకోండి, ఆ ఆత్మకు శక్తి పెరుగుతుందనమాట. తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం వల్ల జ్ఞానం అంటే ఎంతో మంది పరిశోధనలు గావించిన మహాత్ముల యొక్క గ్రంథాలు, ఎంతో సత్య పరిశోధనలు చేసిన మహాత్ముల యొక్క గ్రంథాలను చదవడమే స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే ఏంటి? సత్య పరిశోధనలు ఎంతో చేశారు కదా వాళ్ళు. ఆ పరిశోధన చేసి ఎన్నో గ్రంథాలు రాశారు కాబట్టి, అలాంటి వారి గ్రంథాలను గనక మనం చదివితే అదే స్వాధ్యాయం అవుతుంది. అది ఆహారము, పోషణ ఆత్మకు. తర్వాత మూడవది సజ్జన సాంగత్యం అంటే సజ్జనులతో అంటే ఆత్మజ్ఞానులతో స్నేహం చేయాలి. ఆత్మజ్ఞానులతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళతో పంచుకోవాలి. వాళ్ళ అనుభవాలను పంచుకోవటము, వాళ్ళు చేసిన కార్యక్రమాలు పంచుకోవటము, వాళ్ళ ధ్యాన అనుభవాలు. నేను క్లాస్ చెప్పాను. ఈరోజు క్లాసులో ఎలా జరిగింది? ఓకే. ఇలా అంటే ఆత్మజ్ఞానులతో స్నేహమే సజ్జన సాంగత్యం అంటే. ఈ దానివల్ల ఏమవుతుందంటే మన చైతన్య శక్తి పెరుగుతుంది. చైతన్యం పెరుగుతుంది. కాన్షియస్‌నెస్ అంటాం. ఆ చైతన్య శక్తి పెరిగే మార్గం ఏంటంటే సజ్జన సాంగత్యం. ఓన్లీ ధ్యానం చేసామంటే శక్తి ఉంటుంది. జ్ఞానం ఏది? ఓన్లీ ధ్యానం సరిపోదు. ధ్యానం వల్ల ఆత్మకు శక్తి లభిస్తుంది. ఓన్లీ నీళ్లు పోస్తే మొక్క పెరుగుతుంది. కానీ బలం ఉండదంత. దానికి ఎరువెయ్యాలి. అవునా? పోషకాలు అందించాలి. దానికి కూడా పోషకాలు కావాలి. శరీరానికి ఎలాగైతే మనకున్నాయి కదా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఇయన్నీ అవసరం. శరీరానికి ఎలా అవసరమో ఆత్మకు కూడా ఈ 3 రకాలు గుర్తుపెట్టుకోవాలి మనం. 3 రకాలేంటంటే ధ్యానం వల్ల శక్తొస్తుంది. ఆత్మ అనేది 3 కలయిక. ఈసీకే అంటాం. ఈసీకే అంటే ఈ అంటే ఎనర్జీ, సి అంటే కాన్షియస్‌నెస్, కే అంటే నాలెడ్జ్. శక్తి కావాలి, జ్ఞానం కావాలి, చైతన్యం కావాలి. అందుకని ధ్యానం చేస్తూ ఉంటే మరి శక్తివంతంగా ఉంటాం మనం. ఆ శరీరం శక్తివంతంగా అంటే ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, బుద్ధిపరంగా మనకి ఆ బ్యాలెన్స్ వచ్చేస్తుంది మనకి. అంతకుముందు డైలమాలా ఉంటే ఏంటి అన్ని కన్‌ఫ్యూజన్ ప్రతీదీ కన్‌ఫ్యూజనే. పిల్లల పట్ల కన్‌ఫ్యూజన్, ఫ్యామిలీ పట్ల కన్‌ఫ్యూజన్. ఫ్యామిలీలో నా బతుకు ఇలా అయిపోయింది. మా ఇంట్లో ఏంటి ఇలాంటి పరిస్థితులొచ్చి మా ఆయన మంచోడో తెలీదు, చెడ్డోడో తెలీదు. మీ ఆయన మంచోడో తెలీదు, చెడ్డోడో తెలీదు. ఇంతకీ నేను మంచిదాన్నో తెలీదు, చెడ్డోడినో తెలియట్లేదు. మా పిల్లలేంటి తెలివైనోళ్ళో తెలియదు, తెలివి తక్కువోళ్ళో తెలీదు. చదువుంది గాని చదవట్లేదు. అంతా డైలమాయే. జీవితంలో అన్ని డైలమాలో ఉంటాయి. కానీ ధ్యానం చేసేసరికి క్లారిటీ అంటారు. ఆ క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ అంటే అర్థం ఏంటంటే బుద్ధి, కుశలత. నీకు బుద్ధి పెంపొందించినప్పుడు అందరి పట్ల అవగాహన. ఓహో! మా ఆవిడ చెడ్డదేం కాదులే, మంచి ఆవిడ. పాపం పనిలో హడావుడిలో నన్ను అప్పుడప్పుడు తిడుతుంది. నేను చెడ్డది అనుకున్నాను గానీ కాదులే మంచి. ఆ పిల్లలు తెలివైన వాళ్ళే. కానీ పిల్లలు ఆటల వయసు గదా! ఆళ్ళు ఆడుకోకపోతే ఎలా మరి? వాళ్ళకి ఆటల మీద దృష్టి ఉంటది. చదువంటే బోర్ లైఫు. కాదు కదా! కరెక్టే. నిజమే. నేనే రాంగ్. అని ప్రతీదీ అర్థమవుతుంది. ఎవడో తిడుతూ ఉంటాడు నిన్ను. ఆ తిడుతున్నప్పుడే ఇదివరకేంటంటే వాళ్ళ మీద కోపమొచ్చి ఇప్పుడు ఆ కోపం రాదు. వాళ్ళ మానసిక పరిస్థితి అలా ఉంది. ఆ పరిస్థితులు అలా ఉంది. ఎందుకు తిడుతున్నాడో, వాడి మనసులో ఏముందో, నిజంగా నా మీద కోపం ఉందో, లేకపోతే ఎవడి మీద కోపం నా మీద చూపిస్తున్నారో, ఇలా అన్ని ప్రతిదానికి క్లారిటీ వస్తుంది మనకి. అది బుద్ధి, సునిశ్చితత్వము, కుశలత అంటారు. కాబట్టి ధ్యానం వల్ల ఇవన్నీ పెరుగుతాయి. ఓకే. నెక్స్ట్ స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం వల్ల ఆ జ్ఞానం వస్తుంది మనకి. ఆ ఆత్మకి జ్ఞానం వచ్చి ఆహా! ఇదా సంగతి. సత్యాలు ఒక్కొక్కటి వస్తున్న కొద్దీ ఆ ఆత్మకు అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ ఆత్మకి ప్రతి పాయింట్, ప్రతి జ్ఞాన వీచిక కూడా ఆత్మను మరింత పటిష్టపరుస్తూ ఉన్నతీకరిస్తూ ఉంటుంది. అంటే నగలేసే కొద్దీ అందం పెరిగినట్టు. మెడలో ఇన్ని నగలు ధరిస్తుంటే చూడండి. చేతులకి, వడ్డాన్నము, మెడలో ఇయన్నీ ఏసే కొద్దీ అందం వచ్చినట్టు, జ్ఞానం పొందుతున్న కొద్దీ, చదువుతున్న కొద్దీ అది హస్తభూషణం అన్నారు. అందుకనే పుస్తకం హస్తభూషణం. చేతికుండాల్సిన భూషణం అంటే నగ, అలంకారం. మనిషికి అలంకారం ఏంటంటే ఇదిగో మనకి మెడలో నగలేసినట్టు ఆ ఆత్మకి భూషణము, చందం ఏంటంటే జ్ఞానమే.
అది ఎలా వస్తుందంటే స్వాధ్యాయం. ఆ స్వాధ్యాయం అనేది ప్రతిరోజు రెగ్యులర్ గా పుస్తకాలు కొనాలి బాగా. మనం ఎంతసేపు ఈ పనికిమాలిన ఖర్చులు ఎక్కువ పెట్టమంటే పెడతాం గానీ, ఆ డాక్టర్‌లకి పోతాం వేలకు వేలు. ఆ! మన ఇంట్లో వస్తువులు కొనడానికి వేలకు వేలు పోతాం. ఆ పుస్తకాలు ఎంతుంటే రూ. 100, 200 ఎంత జ్ఞానం వస్తుంది మనకి. కాబట్టి వివేకానంద స్వామి చెప్పినట్టు, వివేకానంద స్వామి ఏం చెప్పాడు? "చిరిగిన చొక్కా అయినా తొడుక్కో గాని, మంచి పుస్తకం కొనుక్కోబోయ్" అన్నాడు. మనం బాగానే రాసుకుంటాం అయన్నీని గాని అసలు మనం పాటించమని. అర్థం ఏంటంటే ఆయన చిరిగిన చొక్కా ఎవడు తొడుక్కోడు గాని అంటే నీ వస్తువుల మీద నువ్వు అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టకు. డబ్బులు వెచ్చించినా వేస్ట్ అది. ఉన్నాయి కదా 2 చొక్కాలు, 3 చొక్కాలు చాలులే. 5 చొక్కాలున్నాయి, 10 చొక్కాలున్నాయి. ఇంకెందుకు ఆ డబ్బులు వేలకు వేలు పెట్టి బట్టలు కొనడము, ఇంట్లో వస్తువులు కొనే బదులు వేలకు వేలు పెట్టి మంచి పుస్తకాలు కొనుక్కోవాలి. మా ఇంట్లో ఎన్ని పుస్తకాలుంటే చాలా పుస్తకాలండి. నేను ఇంగ్లీషు, తెలుగు బుక్సు ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కొంటూనే ఉంటాను నేను. నాకు పుస్తకాల పిచ్చుంది. అది చదువుతుంటాను. కానీ పుస్తకం కనబడితే గనక అది అవతల వాడికి అవసరం లేకపోతే తెచ్చేసుకుంటాను నేను. మళ్ళీ ఇచ్చేస్తాను. నా పుస్తకాలు ఎంతమందికి ఎన్ని ఇచ్చేసానో మొదటి నుంచి కొన్న పుస్తకాలు చాలా పుస్తకాలు ఇల్లు మారినప్పుడల్లా మొయ్యలేక నాకు ఇల్లు మారినప్పుడల్లా అంబేద్కర్ గుర్తొచ్చేవారు. అంబేద్కర్ అంట ఇంగ్లాండ్ నుంచి వచ్చినప్పుడు ఆయన, ఆయన బట్టలేమో ఒక పెట్టె అయిందంట. ఆయన పుస్తకాలేమో 9 పెట్టెలయినాయంట. అలా ఉంటది. నేను ఎప్పుడు ఇంట్లో నుంచి మారినా కూడా మా వస్తువుల కంటే నా పుస్తకాల సంచులే ఎక్కువుంటాయి ఎప్పుడూ. అందుకని లేకపోయినా ఎప్పటికప్పుడు నేనేం చేస్తుంటానంటే, నా పుస్తకాలన్నీ ఎవరికి కొత్తగా ధ్యానంలోకొచ్చినా ఎవరైనా కావాలంటే ఇచ్చేస్తాను. మళ్ళీ అడగడం ఉండదు. ఆడిస్తే ఇచ్చాను లేకపోతే లేదు గానీ మళ్ళీ అడగడం ఉండదు. ఇచ్చేస్తుంటాను నేను. మనం కూడా అంతే. మనం చదివాక పుస్తకం ఎవరో ఒకరికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఆ జ్ఞానం ఇంకొకరికి వస్తుంది గదా! మనం ఏం చేస్తామంటే ఎవడికి ఇవ్వడానికి ఇష్టపడం. అది కూడా కరెక్ట్ కాదు. ఇచ్చేస్తూ ఉండాలి పుస్తకం. సరే. తర్వాత సజ్జన సాంగత్యము చక్కగా చేస్తూ ఉండాలి. ఇదిగో ఇలాంటి క్లాసులయి వింటూ ఉంటే మనకి మంచి అవగాహన, చైతన్యం పెరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆత్మకు పాజిటివ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నేను శరీరం కాదు కదా! నేను ఆత్మని. ఇది ఫస్ట్ పాయింట్. శరీరానికి ఆత్మని నేను. ఈ శరీరానికి మూలం ఆత్మ. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఆత్మని. అదే మూలము. కాబట్టి నేను నిరంతరము పోషణ దేనికివ్వాలి? ఆత్మకివ్వాలి. శరీరానికి గురించి తక్కువ ఆలోచించాలండి. శరీరం పోషణ మీరు ఎంత తక్కువ శరీరానికి ఇస్తే అంత మంచిది. ఆత్మకి ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. మనం ఏం చేస్తామంటే ఆత్మకి ఇంత ఇస్తాం, శరీరానికి అంత ఇస్తాం. అది రాంగ్ అండి. శరీరానికి ఇంత 3 పూటలు తినండి. కానీ ఇంత కొంచెం తగ్గించి తినండి. కానీ ఆత్మకు మట్టుకు ఎంత ఇచ్చినా అది ఆత్మ అనంతం. శరీరం అంతం అండి. శరీరం అనేది లిమిటెడ్. ఇంత ఇంత తిను తర్వాత తినగలవా? కానీ ఆత్మ నువ్వెంత జ్ఞానాన్ని పొందినా ఇంకా కావాలి అంటది తప్ప, అది ఇంకా సంతృప్తి చెందదు. ఆత్మకి ఎప్పుడు సంతృప్తి ఉండదండి. గుర్తుపెట్టుకోండి. ఏమండి నేనింత ధ్యానం చేస్తున్నాను కదా! 5 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి నాకేంటో గాని సంతృప్తి లేదండి అంటది. అలా ఉంది అంటే నువ్వు కరెక్ట్‌గా ఉన్నట్టే. సంతృప్తి ఎలా వస్తుంది? ఆత్మకి ఏమన్నా కడుపు నిండిపోద్దా? ఈ శరీరానికి ఎలాగైతే ఏ రోజుకి ఆ రోజు కడుపు నింపినట్టే, ఆత్మ కూడా దానికి ఏ రోజుకి ఆ రోజు కడుపు నింపుతూ ఉండాలి. ఏదో ఒక పుస్తకం చదివి కాస్తంత ధ్యానం చేసి అయిపోయిందనుకోకండి. ప్రతిరోజు కడుపు నింపుతూ ఆత్మ కడుపు నింపాలి మనం. ఆత్మకి మామూలు కడుపు కాదిది. ఈ ఈ శరీరానికి ఉన్న కడుపు ఇంతే. ఆత్మ యొక్క కడుపు అనంతమైనంత కడుపది. నువ్వు ఎంత చదివినా, ఎంత ధ్యానం చేసినా ఇంకా, ఇంకా, ఇంకా అంటుందే తప్ప అది సంతృప్తి చెందదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఆధ్యాత్మికంగా అన్ని జ్ఞానం పొందుతున్న ఇంకా అసంతృప్తి ఉంది అంటే అది సహజమే. ఇంకా ఎప్పుడు అసంతృప్తి ఉంటుంది ఆత్మకి. ఆ అసంతృప్తి వల్లే మళ్ళీ జన్మ తీసుకుంటాం మనం. వాడికి ఎంత జ్ఞానం తెచ్చినా ఆత్మకి ఎప్పుడు అసంతృప్తి ఉండి, ఇంకా ఏదో తెలుసుకుందాంలే, ఇంకా ఒకసారి ఎళ్ళొద్దాంలే అనుకుంటాం. ఆత్మకి ఎప్పుడు అసంతృప్తి ఉంటుంది. అది సహజము. కాబట్టి ఆత్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం నిరంతరం చేయాలి. ఆత్మ యొక్క కడుపు నింపుదాము. శరీరానికి కడుపు నింపడం కొంచెం ప్రాధాన్యత తగ్గించేద్దాం. అర్థమైందండి? కాబట్టి ఎందుకంటే మనము భూమి మీదకి వచ్చింది సత్యం తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి, ఆత్మను ఉన్నతీకరించుకోవడానికి. ఆత్మ యొక్క శక్తిని, జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాని మీద ధ్యాస ఎక్కువ పెట్టాలి. మళ్ళీ లేకపోతే ఏమవుతుందంటే పైలోకాలకెళ్ళాక లబోదీపం అయ్యో! సమయం అంతా వేస్ట్ చేశానే అనుకోకూడదు. మన జన్మ చూసి మనం సంతృప్తి చెందాలి. అబ్బయ్య! ఈ జన్మలో మాత్రం నాకు మంచి వచ్చినియిలే. మంచి జూములొచ్చాయి, మంచి పుస్తకాలు చేతికొచ్చాయి, మంచి ధ్యానం చేశాను నేను.
పరిస్థితులన్నీ ఏ జన్మలోనైనా ఉంటాయండి. ఏ జన్మలోనైనా పిల్లలతోని, ఫ్యామిలీతోని, ఉద్యోగంతోని, ప్రపంచం అంటేనే ఇది ఒక రకంగా దుఃఖభాజనమైనటువంటి జీవితం. అయితే ధ్యానం చేస్తే ఆ పరిస్థితులు ఉండవు. అలాంటి పరిస్థితులు రావు. కాబట్టి నాకు అవున్నాయండి. ఈ బాధ్యతలున్నాయి. నీకు ఏ బాధ్యతలనేవి లేకుండా ఎవడికుంటాయి? మీకు తెలుసో తెలియదో పెళ్లి లేని వాడికి కూడా బాధ్యతలుంటాయి. ఈ పెళ్లి చేసుకున్న వాడికి కొంచెం రిలాక్స్‌గా ఉంటాడు. ఆ పెళ్లి లేని వాడికి ఇంకా బాధ్యతలు ఎక్కువ వాడికి. ఖాళీగా ఉన్నాడని అన్ని పనులు ఆడికే చెప్తారు. మీరనుకుంటారు నాకు పెళ్లయిందండి. పెళ్లి లేకపోతే బాగుండు. పెళ్లి అయిన వాడికైనా పిల్లలు లేని వాడికి బాధ్యతలే, పిల్లలు ఉన్నవాడికి బాధ్యతలే. కాబట్టి ఎవడి బాధ్యతలనేవి, పనులనేవి అందరికీ ఉంటాయి. అయి వంక పెట్టుకొని మనం ఈ ధ్యానం ఎగ్గొట్టకూడదు. ఆత్మజ్ఞానాన్ని ఎగ్గొట్టకూడదు. ఎవడి కోసం చేస్తావు నువ్వు? అందుకనే పత్రిసారాను. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎవడి కోసం నువ్వు చేసేది? మన కోసం నా కోసం కదా నేను చేసేది. మీకోసం మీరు చెయ్యాలి. నా కోసం నేను చేసుకోవాలి. కొంతమంది అంటారు సీనియర్ అయిపోయానండి చెయ్యక్కర్లేదు ధ్యానం అంటే. ఎవడు చెప్పాడు సీనియర్ అయితే భోజనం మానేస్తున్నావా నువ్వు? 60 సంవత్సరాలు వచ్చి మానేయచ్చుగా తిండి. 60 సంవత్సరాల నుంచి తింటున్నావు. 60 సంవత్సరాల నుంచి మానేయి. చస్తాం దెబ్బకి. అలాగే నేను సీనియర్‌ని అయిపోయింది అని అంటే, నువ్వు సీనియర్ ఎక్కడ సీనియరు? నువ్వు ఎన్ని జన్మలైనా సీనియారిటీ ఎప్పుడూ ఉండదు. ఇంకా అలా చెప్తూనే నేర్చుకుంటూనే ఉండాలి. పొందుతూనే ఉండాలి జ్ఞానాన్ని. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ 3 ప్రతిరోజు మనం చేస్తే చాలండి. ఇంకేమి చేసినా చేయకపోయినా లెక్కలోకి రావు. మీరు ధ్యానం చేయండి. రెగ్యులర్‌గా. ఈరోజు నేను ధ్యానం చేశానా లేదో చూసుకోండి. ఈరోజు భోంచేసామో లేదో మనకు అర్థమవుతుంది కదండీ! అలాగే ఈరోజు ధ్యానం చేశానో లేదో చెక్ చేసుకోండి. ఈరోజు కొంచెమైనా బుక్ చదివానా లేదో చూసుకోండి. ఈరోజు సజ్జన సాంగత్యం ఎవరో ఒకరు మా క్లాస్ ఏదో ఒకటి విన్నానో లేదో చూసుకోండి. ఏమీ లేకపోతే పీఎంసీలు కొట్టండి. ధ్యాన దివ్య జీవితం అని కొట్టండి. పీఎంసీ ధ్యాన దివ్య జీవితం అని కొట్టండి. వేల మంది మాస్టర్ల యొక్క జీవిత అనుభవాలు ఉన్నాయి అందులో. మీరు ఎవ్వడు అక్కర్లే. అందులో వింటే చాలు అయిపోయినాయి. ఒక రోజుకి నలుగురు, ఐదుగురు వినండి ఊరికే. ఒక అరగంట, గంట కూర్చుంటే ఐదుగురు వినొచ్చు మనం. సమయం కేటాయించడమే. ఆధ్యాత్మికత అంటే సమయాన్నే. ఆధ్యాత్మికతకు పెట్టుబడి ఈక్వల్ టు సమయము. సమయమే సాధన అన్నారు కదా! వ్యాపారానికి పెట్టుబడి డబ్బు కావాలి గాని, ఆధ్యాత్మికతలో ఏకైక పెట్టుబడి సమయము. ధ్యానానికి సమయం కేటాయించాలి. పుస్తకం చదవడానికి సమయాన్ని కేటాయించుకోవాలి. సజ్జన సాంగత్యానికి సమయం కేటాయించుకోవాలి. ఈ 3 చేస్తేనండి మీ జీవితం అంతా కూడా ఈ 3 నేను చెయ్యాలని మీరు నిర్ణయించుకుంటే చాలు. ఇంకంతే మన లైఫ్ కంప్లీట్‌లీ గ్రాండ్ సక్సెస్. మామూలు సక్సెస్ కూడా కాదు. ఇంకా వీలైతే ఇంకా నువ్వు ఇంకా కొంచెం తెలివి ఉంటే 10 మందికి నీకు తెలిసిన విషయాన్ని దాచుకోకుండా చెప్పు. చెబుతూ ఉంటే ఇంకా సూపర్ సక్సెస్ అది. ఓకేనండి. కాబట్టి ఇది సంగతి. ఆధ్యాత్మికత అవగాహనలో మనం తెలుసుకోవాల్సింది నేను ఆత్మని. అది ఫస్ట్ పాయింట్. ఆత్మ అనేది మూలము. దేనికి మూలము? శరీరానికి, మనసుకు, బుద్ధికి మూలము ఆత్మ. కాబట్టి ఈ 3 బాగుండాలంటే ఆత్మకు పోషణను అందించాలి. ఆత్మ బాగుండాలి. ఆత్మకి ఫుడ్ ఏంటి అంటే ఇదిగో ఈ 3 ధ్యానము, స్వాధ్యాయం, ఈ 3 రోజు మీరు అంత అందిస్తుంటే ఆటోమేటిక్ గానే మీ జీవితం సస్యశ్యామలంగా ఉంటుంది. నో డౌట్ అందులో. ఇది శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రము. తర్వాత మనము వింటాము సరేనండి. కొన్ని వింటున్నాము. కొన్ని విషయాలు నాకు అర్థం కావట్లేదండి. కొంతమంది చెప్తున్నారు. చాలా గొప్ప మాస్టర్ అండి ఆయన. కానీ అదేంటో నాకు అర్థం కావలేదు. అంటే నేనేమైనా కొంచెం తక్కువండి. నాకు ఇంకా జ్ఞానం రాలేదంటే అది ఏమి కాదు. అర్థమైతే అర్థమైంది. లేకపోతే లేదు. ఏం నష్టం నీకు? అర్థం అవ్వకపోవచ్చు. అర్థం అవ్వకపోయినా ఏమీ నష్టం లేదు. అర్థమైనంత అర్థమైందంతే. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉందని తెలుసుకుంటే జ్ఞానం ఉన్నట్టేనండి. అది ఏంటో దాని అనుభవం రావక్కర్లేదు నీకు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నానండి. స్కూల్లో పిల్లోడికి చెప్తాను. "ఒరేయ్! ఇక్కడ ఒక గుండె ఉందిరా. 2 కిడ్నీలున్నాయిరా. 2 ఊపిరితిత్తులున్నాయిరా. ఈ గుండె రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఆ! ఈ కిడ్నీలు రక్తాన్ని వడగడతాయి" అని చెప్తాను నేను. నేను చెప్తాను. మా పిల్లోడు ఏమనుకుంటాడు? ఆహా! వాహా! మా మాస్టర్ ఎంత గొప్ప జ్ఞాని అనుకుంటాడు. నేను చెప్తాను కరెక్టే. కానీ నేనేమైనా చూసానండి ఎప్పుడైనా? ఎప్పుడైనా చూసానా నేనయి? అంటే నాకు జ్ఞానం లేనట్టా? ఉన్నట్టా? ఇప్పుడు చెప్పండి. ఉన్నట్టా అంటే ఉన్నట్టా?
అది తీసి దానికి ఆపరేషన్ చేయమనంటే చేయగలనా నేను? చస్తాడాడు. లేనట్టు. లేదా అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ రైటే కదా! నేను చెప్పినవన్నీ పిల్లోడికి చెప్పినవన్నీ రైటే. కాబట్టి ఉన్నట్టే కదా నాకు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది దీన్నే పారాడాక్స్ అంటారు. పారాడాక్స్ అంటే విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు. పారాడాక్స్ అంటే సత్యము పారాడాక్సికల్ గా ఉంటుంది. నాకు జ్ఞానం ఉందా అంటే ఉంది కదా! అవన్నీ తెలుసు కదా! అవి ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు అవి. ఉన్నట్టు అంటే లేనట్టు కదా! ఎప్పుడైనా చూసానా నేను? ఏమి చూడలేదు. కానీ చెప్పేస్తున్నాను రైటే. చూడక్కర్లేదు. జ్ఞానం అంటే చూడక్కర్లేదు. చూస్తేనే జ్ఞానం ఉన్నట్టు కాదు. అయి ఉన్నాయని తెలుసుకుంటే చాలు అంతే. అయి అనుభవంలోకి రావక్కర్లేదు. తెలుసుకోండి. వస్తే మరీ మంచిది. అనుభవంలోకి వచ్చిందనుకోండి ఇంకా మంచిది కదా! టీచర్ పాఠం చెప్తాడు. టీచర్‌కి తెలీదు. కానీ పెద్దయ్యాక ఈ స్టూడెంట్ డాక్టర్ అవుతాడు. వాడన్నీ చూసి కనిపెట్టేత్తాడండి. ఇప్పుడు ఎవడు గొప్ప? టీచర్ గొప్ప, స్టూడెంట్ గొప్ప అంటే ఇద్దరు గొప్పే. వాడు చెప్పబట్టే కదా వీడు నేర్చుకున్నాడు. కానీ టీచర్‌కి తెలీదు గానీ స్టూడెంట్స్‌కి అన్నీ తెలుసు కదా! అంటే స్టూడెంట్ గొప్పే. కాబట్టి ఎవరు గొప్ప వాళ్ళది. ఇది మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఏదైనా అది ఉందని తెలుసుకుంటే జ్ఞానము. దాన్ని సూత్రప్రాయంగా జ్ఞానం వచ్చినట్టు మనకి. ఇప్పుడు అక్బరు తండ్రి బాబరు అంటాడు మాస్టారు. వీడు చూసాడా ఎళ్లి ఏమన్నా? వీడెళ్ళాడేంటి ఉయ్యట్లేయడానికి. ఎలా చెప్పాడంటే పుస్తకాల్లో చూసి చెప్పాడంతే. నేను చూసానంటే నేను చూడలేదు. నేను చూడనంత మాత్రం నాకు అది అజ్ఞానమా అంటే అజ్ఞానం కాదు. అలాగే మనం కూడా ఆధ్యాత్మికతలోకొచ్చిన తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే, "ఏవండీ నాకు మూడో కన్ను ఓపెన్ అవ్వట్లేదండి. నాకు మూడో కన్ను ఓపెన్ అవ్వట్లేదండి" అంటారు. ఏదో ఇంట్లో ఉన్నట్టు. ఓపెన్ అయితేనే జ్ఞానం ఉన్నట్టు కాదు గుర్తుపెట్టుకోండి. ఆ మూడవ కన్ను అనేది ఒకటి ఉంది. దివ్యనేత్రం అనేది ఒకటి ఉంది. ఆ దివ్యనేత్రం ద్వారా దివ్య లోకాలు చూడొచ్చంట. ఆ! అందరు మాస్టర్లతో మాట్లాడొచ్చంట. నాకు రాలేదు గానీ ఆవిడకెవరో కనిపించి చెప్పారంట. వింటాను చూద్దాం ఏం జెప్తారో. అని ఆవిడ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్‌లను వింటే చాలు. అంటే థర్డ్ ఐ అనేది ఒకటి ఉంది. ఆ థర్డ్ ఐ అనేది 2 కళ్ళే కాదు థర్డ్ ఐ ఒకటుంది. ఆ థర్డ్ ఐ ద్వారా ఎంతోమంది మాస్టర్లతో మాట్లాడొచ్చు. ఎన్నో లోకాలున్నాయి సృష్టిలో. అన్ని లోకాల్ని మనం దర్శించొచ్చు. కానీ నాకు లేదు. నాకు లేదు గానీ థర్డ్ ఐ అనేది ఉందని తెలుసు. అదే జ్ఞానం. ఉందని తెలిస్తే చాలు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తాయి. ఉందని తెలిసింది కదా సంతోషించి. అంతకుముందు అది తెలీదు నాకు. అర్థమైందండి? ఒక్కొక్కసారి ఆ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. అప్పుడు అది ఓహో! ఇదా థర్డ్ ఐ కనిపిస్తది. ప్రతి ధ్యానం చేసి గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో ఆ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఒక్కొక్కసారి కొంతమంది ధ్యానం చేసి పడుకుంటారు అప్పుడొస్తాయి అనుభవాలు. ధ్యానం చేసినంత సేపు రావు. నిద్రలో వస్తాయి మళ్ళీ. అది అనుభవమే. గుర్తుపెట్టుకోండి. ధ్యాన అనుభవానికి, నిద్రలో వచ్చిన కలలకి తేడా ఏంటి అనేది ఒక ప్రశ్న అండి. అది గుర్తుపెట్టుకోండి. ఏవండీ నాకొచ్చింది. నాకు బాగా గుర్తుందండి. కల అంటే కల కాదు. పోనీ అలాగని చెప్పి ధ్యానంలో వచ్చిందంటే ధ్యానం చేసి ఇలా పడుకున్నానండి. నాకు అన్నీ కనిపించాయండి అని. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ధ్యాన అనుభవానికి, నిద్రలో వచ్చే కలకి తేడా ఏమిటి? ఇది ప్రశ్న. దానికి సింపుల్ ఆన్సర్ చెప్తాను వినండి. నీకు ఎక్కువ కాలం గనక అది గుర్తుంటే అది ధ్యాన అనుభవము. నాకు ధ్యానం చేసినప్పటి నుంచి నాకు చాలా వచ్చిన ఆ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ నేను చూసినవి ఇప్పటికి చాలా గుర్తున్నాయి నాకు. పిన్ టు పిన్ ఇప్పుడు కన్ను మూస్తే అప్పుడేమొచ్చినాయి అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. కానీ చిన్నప్పటి నుంచి ఎన్ని కలలు కన్నానో ఒక్కటి గుర్తులేదు నాకు. నీకు గుర్తులేవు, మర్చిపోయావంటే అవి కలలు. ఎక్కువ కాలం నీకు గుర్తున్నాయంటే అవి ధ్యాన అనుభవాలు. అవి నిద్రలో వచ్చినా గాని నీకు ఎక్కువ కాలం గుర్తుందంటే అది ధ్యాన అనుభవమే. అది గుర్తుపెట్టు. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సే అది నీకు. అనిపించినియి అంటే అది ఇప్పుడు నిద్రలో వచ్చే కలలు కూడా ఒక రకమైన థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్సే. థర్డ్ ఐ అంటే ఏంటి అయ్యే కనిపిస్తూ ఉంటాయి. సూక్ష్మ శరీర యానంతో మనం చూసేది దివ్య నేత్రంతో. కాబట్టి ఇక్కడ ఒక అవగాహన ఏంటంటే
తరుడై ఓపెన్ అయితేనే నీకు జ్ఞానం వచ్చినట్టు కాదు. తరుడై ఉందని తెలుసుకుంటే చాలు. అయితే ఆ తరుడై ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ అనుభవాలు విన్నావనుకో, ఓహో! ఇలా ఉంటాయా, ఇలా ఉంటాయని తెలుస్తుంది. తర్వాత నీకు ఎప్పుడోకప్పుడుకి వస్తాయి. వస్తే వచ్చే, లేకపోతే లేదు. దాని గురించి నాకిప్పుడు అయ్యో! నేను కిడ్నీలు చూడలేదే, అయ్యో! నేను గుండెని చూడలేదే, మా పిల్లలకి రోజు పాఠాలు చెప్తున్నాను గాని నేను చూడలేదే, అక్బర్‌ని చూడలేదే, బాబర్‌ని చూడలేదే అని నాకేమీ బాధ లేదు. నాకెందుకు బాధ? నాకయి ఏం చేస్తాయి నాకు తెలుసు. ఆ మాత్రం చాలులే నాకు. అవి నాకు చూడాల్సిన పనే లేదు. నాకేం చేస్తాను చూసి చెప్పండి. నా పని కాదు అది గుర్తుపెట్టుకోండి. చూడాల్సిన పని నాది కాదు. డాక్టర్ల పనది. అలాగే థర్డ్ అందరికీ రాదు. ఆ థర్డ్ ఎవడికి అవసరమో వాడికొస్తది. ఓకేనా? మేడం వాయిస్ వస్తుందా? ఓకే. వస్తుంది. వస్తుంది కదా! ఓకే. రైట్. రైట్. కాబట్టి అదే అన్నమాట. థర్డ్ ఉంది. నమ్మకపోతే నువ్వు అజ్ఞానం మళ్ళది. ఉంది అండి. నేను నమ్ముతాను. నువ్వు నాకు అసలు ఏ అనుమానం లేదు. థర్డ్ ఉందా లేదా అని అనుమానమే లేదు. ఓకే. వెరీ గుడ్. యూ ఆర్ పాస్డ్. అలాగే కుండలిని అంటారు. కుండలిని శక్తి అండి. ఏంటి కుండలిని అంటే ఏంటండి? కుండలిని రైజ్ అయితేనంట భలే ఉంటదంట అంటే ఉంటది. ఏంటండి? నాకు అవ్వదా? అంటే నీకు అవ్వకపోతే నీకేమైనా లోపం వచ్చినట్టు అంటే ఏమి లోపం లేదు. కుండలిని అనేది ఉందంట. ధ్యానం చేస్తే కుండలిని శక్తి రైజ్ అవుతుందంటే తెలుసుకుంటే చాలు. అయితే అయింది లేకపోతే లేదు. కుండలిని అంటే గుర్తుపెట్టుకోండి. పత్రి సారు నేను ఒకటే అబ్జర్వ్ చేస్తానండి. పత్రి సారు ఏదైనా చెబితే అది అవసరం ఉన్నట్టు మనకి. ఆయన దేని గురించైనా వివరించకపోతే, విశదీకరించకపోతే అది తెలుసుకునేయాల్సిన అవసరం మనకి లేనట్టుగా నేను అనుకుంటాను. అంటే తెలుసుకోవాల్సిన అవసరం కాదు. అది మనకు అవసరం లేని సబ్జెక్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన థర్డ్ గురించి చాలా విషయాలు చెప్పారు, అన్ని చెప్పారు. ఆయన కుండలిని గురించి ఎక్కడ అంటే చెప్పారు ఆయన. కుండలిని అంటే అంటే ఉత్తేజితం కాకుండా ఉన్న శక్తి ఉత్తేజితం అవడాన్ని కుండలిని అంటారని చెప్పారు. కానీ దాని గురించి ఎక్కడ వివరించలేదు. 7 బాడీస్ గురించి వివరించారు, 7 చక్రాస్ గురించి వివరించారు, 7 లోకాల గురించి ఎంత వివరించారో చెప్పలేము. సూక్ష్మ శరీరం గురించి చెప్పారు, ఆత్మ గురించి అయితే ఎన్నో చెప్పారు. కానీ కుండలిని గురించి చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటంటే అది గుర్తుపెట్టుకోండి. కుండలిని అనేది ఆ అనుభవాలనేవి సహజంగా జరిగేవే తప్ప చాలా మంది ఏమంటారంటే కుండలిని ధ్యానం అంటారు. తప్పు అది. కుండలిని ధ్యానం అనేది ఎక్కడ ఉండదండి. కుండలిని అంటే ఏంటంటే కొద్దిగా చెప్తాను. కుండలిని అంటే మనం ధ్యానం చేస్తాం కదా! ఈ శరీరం ఫస్ట్ ఉడుకుతుంది. శరీరం అంటే ఆ శక్తికి శరీరం అంతా కూడా ఒక్కసారి శరీరంలో మార్పులొస్తాయి. శరీరంలో ఉన్న చెడు అంతా పోతుంది. దాన్ని కాయానుపස්සన అంటే కాయం అంటే శరీరం, అనుపස්සన అంటే ఉడకడం. అనుపස්සన అంటే ఆ మలినమంతా పోవటం అన్నమాట. అంటే శరీరంలో ఉన్న కుళ్ళు అదంతా మురికి అంతా పోయే విధానాన్ని కాయానుపස්සన అంటారు. తర్వాత అంటే ఈ మనం ధ్యానంలో పొందే ఆ విశ్వశక్తి ఎందులోకెళ్తుంది? ప్రాణమయ కోశం ఉంది. ఎథరిక్ బాడీ. ఆ ప్రాణమయ కోశం అంతా కూడా ప్రాణనాడులతో తయారై ఉంటుందన్నమాట అది. ఆ ప్రాణనాడులంటే ఒక నాడి, 2 నాడులు కాదు. 1,72,000 నాడులంటారు. ఆ! ఎన్నో అసలు అంటారు గాని బోలెడన్ని ఉంటాయి నాడులయి. ఆ నాడులు ఎలా ఉంటాయంటే కొన్ని చోట్ల చుట్టలు చుట్టుకొని ఉంటాయి. నాడీ కేంద్రాలు అంటారు వాటిని. ఇప్పుడు ఎలాగైతే మన భౌతిక శరీరంలో కొన్ని కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా! జీర్ణ వ్యవస్థ అని, శ్వాస వ్యవస్థ అని, నాడీ వ్యవస్థ అని, రక్త ప్రసరణ వ్యవస్థ అని, విసర్జక వ్యవస్థలు అంటే ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క సిస్టమ్ ఎలా ఉందో ఈ ఎథరిక్ బాడీలో కూడా కొన్ని జంక్షన్స్ ఉంటాయి. కొన్ని కూడళ్లుంటాయి. కొన్ని కేంద్రాలుంటాయి. ఆ కేంద్రాలనే ఏమంటారంటే కుండలినీలు అంటారు. చక్రాలు అంటే చక్రాలు కాదు వాటిని. అవి సెంటర్స్ అవి. ఆ సెంటర్స్‌లో ఏముంటాయంటే ఈ నాడులన్నీ కూడా కొన్ని వేల నాడులు చుట్టలు చుట్టుకొని ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ధ్యాన శక్తి వల్ల ప్రాణమయ కోశం నుంచి ఆ ప్రాణశక్తి ప్రవేశం వల్ల ఆ చుట్టల్లో ఆ ప్రాణ నాడుల్లో కదలికలొస్తాయి. ఒక్కసారి అవి విప్పారుతాయి.
విప్పారడం అంటే దాన్ని యాక్టివేట్ అవ్వడం అంటారు. ఒక్కసారి ఆ శక్తి వెళ్ళినప్పటికీ అంతవరకు ముడుచుకొని ఉన్న ఆ పరనాడులు ఒక్కసారి విచ్చుకుంటాయన్నమాట. విచ్చుకొని విప్పారినప్పుడు అలా ఎప్పుడైతే ఆ ప్రాణమయ కోశంలో ఒక్కసారి మూమెంట్స్ వస్తాయో, కదలికలు వస్తాయో, ఆ మూమెంట్స్ అనేవి మన బాడీ మీద కనిపిస్తాయి. ఏ బాడీ మీద? ఈ ఫిజికల్ బాడీ మీద. ఆ కుండలిని జాగృతమైనోడు ఒక్కసారి డాన్స్‌లు ఏత్తుంటాడు. బ్రేక్ డాన్స్‌లు ఏత్తుంటారు. ఓ గిరగిర తిరిగిపోతాడు. ఒక్కొక్కడు పైకి అంత ఎత్తు లేచి కింద పడుతుంటాడు. నాగిని డాన్స్‌లు ఏత్తుంటాడు. కింద పడి దొర్లుతుంటారు. అంటే అర్థమేంటి? వాడికి ఎక్కడ మార్పులవి? ఈ భౌతిక శరీరంలో మార్పులు కాదవి. కొంతమంది అవి చూస్తే భయపడిపోతారు. అయి ఎక్కడొస్తున్నాయవి? చాలా గిరగిర 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 తిరిగేత్తుండు బొంగరంలాగా. అంటే అర్థమేంటంటే, ఈ కుండలినిలో నాడీ కేంద్రాల్లో ఆ ఉత్తేజితం జరిగినప్పుడు అంటే అంతవరకు ఉత్తేజితం కాని నాడీ మండలము ఉత్తేజితం జరగడాన్నే కుండలిని, కుండలిని యాక్టివేషన్ అంటారు. అలా జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం అప్పుడు ఏమవుతుంది? ఆ ఎథరిక్ బాడీ అంతా కంప్లీట్ ఎనర్జీ బాడీగా మారిపోతుంది. ధ్యానం చేస్తున్న కొద్దీ కంప్లీట్ ఎనర్జీ బాడీ మారాక, అప్పుడు ఇంకా ఎక్సెసివ్ ఎనర్జీ వస్తే, ఆ ఎక్సెసివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి ఎక్స్‌పోజ్ అవుతుంది ఇక్కడ. ఆ ఎక్స్‌పోజ్ అవ్వడాన్నే థర్డ్ ఐ ఓపెనింగ్ అంటారు. ఒక్కసారి మన చిచ్చుబుడ్డి పైకి ఎలాగైతే వస్తుందో, ఆ ఎనర్జీ అంతా కూడా ఎక్స్‌పోజ్ అయినప్పుడు మనకి ఇక్కడ కళ్ళు దగ్గర ఒక్కసారి వెలుగులు విరజిమ్మినట్టు చిచ్చుబుడ్డి వెలుగులు విరజిమ్మినట్టు ఒక్కసారి అమ్మ! థర్డ్ ఐ ఓపెన్ అయిందని ఆ భావాలు తెలుస్తాయి. ఒక్కసారి భయమేముండదు. ఒక రకమైన దివ్యానుభూతి కలుగుతుందనమాట థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు. ఆ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడాన్ని ఏమంటారంటే విపశ్యన. అంటే విశేషంగా. పశ్యన్ అంటే చూడడం. అంటే ఆత్మ యొక్క శక్తి ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క విజృంభణే విపස්සన. థర్డ్ ఐ ఓపెనింగ్ అవ్వడం. థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలంటే అంత శక్తి పూరితమై ఉండాలి. ఈ ప్రాణమయ కోశంలో. గుర్తుపెట్టుకోండి. కాయానుపස්සన, విపස්සన మధ్యలో జరిగేదాన్నే కుండలిని జాగృతము అంటారు. ఇవి సహజంగా జరిగేవే. వీటి కోసం మనం ప్రత్యేకంగా ఏమి చెయ్యక్కర్లేదు. నువ్వేం చేస్తే చాలు, ధ్యానం చేస్తే ఆ ధ్యానం ద్వారా విశేషంగా ప్రాణమయ శక్తిని పొందుతూ ఉంటే కాస్మిక్ ఎనర్జీ కాయానుపස්සన జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. దాని తర్వాత కుండలిని జాగృతం జరుగుతుంది. దాని తర్వాత ఏమో ఇదిగో థర్డ్ ఐ ఓపెనింగ్ జరుగుతుంది. ఇవన్నీ కాలానుగుణంగా క్రమానుగతంగా జరిగేవే తప్ప దానికోసం నువ్వు ప్రత్యేకంగా ఏమీ చెయ్యక్కర్లేదు అని తెలుసుకో. ఇది ఒక అవగాహన. చాలా మంది కుండలిని ధ్యానం అండి అది ఈ ధ్యానం చేస్తే అది కుండలిని జాగృత అయిపోద్దా? గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్‌లన్నీ జరగడానికండి ఎన్నో జన్మల ధ్యానం అవసరం. ఒకే జన్మలో అన్నీ జరిగిపోవు. జరిగితే జరగొచ్చు. తీవ్రమైన ధ్యానం చేసావనుకో ఒక 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 50 సంవత్సరాలు బాలయోగిలాగా. అప్పుడు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గత జన్మలో నువ్వు ధ్యానం చేసుంటే, అప్పుడు కాయానుపసన పూర్తయిందనుకోండి. ఇప్పుడు కుండలిని వస్తుంది నీకు. కుండలిని జాగృత. గత జన్మలో కుండలిని అంతా రైజ్ అయిపోయి, కుండలిని అంతా యాక్టివేట్ అయిపోయిందనుకో. ఈ జన్మలో ఇంకెందుకు కుండలిని నీకు? గత క్లాస్‌లో నీకు కుడికలు చెప్పాడు మాస్టర్. ఇంక కుడికలు చెప్తాడు. ఈ క్లాస్‌లో తీసివేతలు మొదలెడతాడు. ఇంక మళ్ళీ కుడికలు ఎందుకు చెప్తాడు నీకు? వచ్చు నీకు ఆ కుడికలు ఇంక ఉండవు. అలా గత జన్మలో నీ కుండలిని జాగృతి అయితే, ఈ జన్మలో సాధన చేస్తే నీకు వెంటనే థర్డ్ ఐ ఓపెనింగ్ అవుతుంది. అంటే కొంచెం కొంచెం కనబడుతూ ఉంటాయి. కొంతమంది ధ్యానంలోకి వచ్చిన వెంటనే ఆ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తాయి. అంటే వాడి గత జన్మలోనే ఎంతో సాధన అయిపోయింది. కొంతమందికి ఇప్పుడు ధ్యానంలోకి వస్తారు. విపరీతమైన నొప్పులు అంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నారు ధ్యానంలో. చెయ్యి నాయన చెయ్యి. చేత్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏది ఎలా జరగాలన్నది అది సహజ సిద్ధంగా జరిగేదే తప్ప, నీ సొంత ప్రయత్నంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. థర్డ్ ఐ ఓపెనింగ్ అయినా, కుండలిని జాగ్రత్త అయినా. ఏమండి అవ్వాలంటే ఏం చేయాలంటే ఎక్కువ సాధన చెయ్యి. ఎక్కువ సాధన చేస్తే అది త్వరగా జరుగుతాయవి. అందుకని సాధన అని మనం అంటాం. ఓకేనండి. అయితే మనం తెలుసుకోవాల్సిందేంటంటే దాని మీద దృష్టి పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ బాగా చెప్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను భోజనం చేశానండి. ఇప్పుడే చేశాను క్లాస్‌కొచ్చే ముందు. ఇప్పుడు నేను నా భోజనం జీర్ణాశయంలో ఉందా? చిన్న ప్రేగుల్లో ఉందా? పెద్ద ప్రేగుల్లోకెళ్ళిందా? అని నేనేమైనా ఆలోచిస్తున్నానా? నాకిప్పుడు కావాలా అది ఎక్కడుందో? అది నా పనా? నా పని గాదు. అందులో నేను ఇన్వాల్వ్ అవ్వాలా? ఏం అవ్వను. నేను తినడమే నా పని. తింటాను జాగ్రత్తగా బాగా నమిలి తింటాను. తిన్న తర్వాత
అది ఎక్కడికి వెళ్ళాలో, తర్వాత ఏం జరగాలో అవి సహజంగా ఆ ప్రక్రియ అంతా అది సహజంగా శరీరం చూసుకుంటుంది. నా 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 ఇన్వాల్వ్‌మెంట్ ఎందుకు? "ఏయ్! అటు ఇందులోకెళ్ళు" అని నేను చెప్తాను ఇక్కడి నుంచి ఏమన్నా? చెప్తే ఎళ్తదది? ఎలాగో అలాగే ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఓపెన్ అవ్వాలా, థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలా, కుండలిని జాగృతం అవ్వాలా, నాడీ మండల శుద్ధి జరగాల, ఇవన్నీ ఒక క్రమానుగతంగా జరుగుతాయి. ఎలాగంటే ఫస్టు మానవుడికి బాల్యం వస్తుంది. బాల్యం ఈ చిన్న పిల్లోడు నేను పెద్దోడినయిపోతే బాగుండు. అందరి చేత తిట్లు తింటున్నాను. నేను పెద్దోడు వాడేమనుకుంటాడు చిన్నప్పుడు నాకెప్పుడు మీసాలొస్తాయో అనుకుంటాడు. వచ్చిన తర్వాత గీసుకోలేక సావాలి. చిన్నప్పుడంతా వాడు నాకు మీసాలు ఎప్పుడొస్తాయో, పెద్దోడిని ఎప్పుడవుతానో అనుకుంటా. అయిపోతాడాడు? అవుతాడా? అవ్వడు. దానికి సమయం పడుతుంది. ఓకేనా? బాల్యం తర్వాత యవ్వనం వస్తుంది. యవ్వనం తర్వాత వృద్ధాప్యం క్రమానుగతంగా ఒకదాని తర్వాత ఒకటి దానికి కొంత సమయం ఉంటుంది. తీసుకుంటుంది. అలాగే ఈ సిస్టమ్ కూడా అంతే. కాబట్టి ఎందుకు తొందర నీకు? సాధన చేస్తూ చేస్తూ ఉండు. అలా వెళ్ళు. బాల్యమంతా గడుపు. గడిపితే యవ్వనం నువ్వు అడగక్కర్లేదు. అదే వస్తది. ఎక్కడికెళ్ళిపోద్ది యవ్వనం? అలాగే యవ్వనం గడుపుతూ ఉండు. పెళ్లి చేసుకో. పిల్లల్ని కను. ముసలితనం వస్తుంది. ఎక్కడికెళ్ళిపోతుంది ముసలితనం? అడగక్కర్లేదు నువ్వు వచ్చేత్తదది. ముసలితనం గడుపుతూ ఉంటే చావొస్తది. చావు కూడా నువ్వు అడగక్కర్లేదు. అడిగినా రాదు. అడగకుండా ఉన్నా పోకుండా ఉండదు. ఇవన్నీ క్రమానుగతంగా, క్రమబద్ధంగా జరిగినట్టే ధ్యానంలో ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు ఏం జరగాలో అవి జరుగుతూ ఉంటాయి. నువ్వు చేయాల్సింది ధ్యానము. తర్వాత అవి ఏం జరగాలనేది నువ్వు చూడకూడదు. కానీ అన్నీ నాకు సాధించాలండి నేను. ఎన్నో జన్మలు ఎందుకండి? ఈ జన్మలో మాక్సిమం చేయాలి చెయ్యి. ఎక్కువ ధ్యానం చెయ్యి. ఎక్కువ లాభాలొస్తాయి నీకు. ఎక్కువ అనుభవాలొస్తాయి. ఎక్కువ స్థితిని పొందుతాం. కాబట్టి డోంట్ వర్రీ అబౌట్ థర్డ్ ఐ అనుకుండాలని. అయ్యున్నాయని తెలుసుకో అంతే. వస్తే ఓకే. హ్యాపీ. వెరీ హ్యాపీ. వస్తే చెప్తాం అందరికి. ఓకే. నాకిలా వచ్చింది ఎక్స్‌పీరియన్స్ అని. అది సంగతి. ఇదొక రకమైన అవగాహన. చాలా మందికి ఇది ఉంటుంది. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ ఎవరికో వస్తే నాకు రాలేదని. ఎందుకు బెంగ ఎక్కడికెళ్ళిపోతది? మనకు కూడా వస్తాయి. లేదంటే గత జన్మలో థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అయిపోయిందనుకోండి. ఇప్పుడు థర్డ్ ఐ రాదు. ఫోర్త్ ఐ వత్తది మనకి. ఫోర్త్ ఐ అంటే ఏంటో తెలుసండి? మనకేం కనబడవు గానీ, మనం ఇలా ఏం పుస్తకం చదివితే వెంటనే అర్థమైపోతాయి మనకి. కరెక్టే ఇది. ఇంక థర్డ్ ఐతో ఆడుకోము మనం. చూసుకోవటం, అబ్బా! ఎంత బావుందో ఇంక ఈ గోలుండదు మనకి. థర్డ్ ఐ అయిపోయాక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫోర్త్ ఐ. ఒకసారి ఇదే చెప్పాను. మీకు చెప్పానో లేదో. ఒకసారి భీమవరం వచ్చారు పత్రి సార్. ఒక ఆవిడ అడిగింది. "సార్ మీకు థర్డ్ ఐ ఉందండి" అని అడిగింది. సార్ అన్నారు, "నాకు థర్డ్ ఐ లేదులే. ఫోర్త్ ఐ ఉందన్నాడాయన." అనగానే పకపక నవ్వింది. "బోడిదానా ఎందుకు నవ్వుతున్నావే నువ్వు? నేనేమన్నా జోకేసానా? ఫోర్త్ ఐ అంటే తెలుసా నీకు" అన్నాడు. అందావిడ. "తెలీదా? మరి చెప్తాను వినండి." అప్పుడు ఫస్ట్ ఐ అంటే ఈ భౌతిక నేత్రాన్ని ఫస్ట్ ఐ అంటాం. ఈ 2 కళ్ళుని భౌతిక నేత్రాలు ఫస్ట్ ఐ. మనోనేత్రం అంటే మనసుతో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్నాను నేను. మా అమ్మ, నాన్నని నేను నా మనోఫలకం మీదకి తెచ్చుకుంటున్నాను. మా అమ్మ, నాన్నలు అదిగో అలా ఉన్నారు. నాకు జరిగిపోయిన విషయాలన్నిటిని నా మనోఫలకం మీద తెచ్చుకోవచ్చు. ఇది సెకండ్ ఐ. థర్డ్ ఐ అంటే ఆత్మ దర్శనం. అంటే ఈ అసలు నేనెప్పుడు చూడలేదు. ఎన్నో లోకాలు సృష్టిలో ఉన్న విషయాలు, వింతలు, విశేషాలన్నీ కనబడ్డాయి థర్డ్ ఐ. ఫోర్త్ ఐ అంటే చూడండి. ఫస్ట్ ఐ అంటే చర్మచక్షువు. ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలండి. ఫస్ట్ ఐ అంటే చర్మచక్షువు. సెకండ్ ఐ అంటే మనోచక్షువు. థర్డ్ ఐ అంటే దివ్య చక్షువు. చక్షువు అంటాం దాన్ని. ఫోర్త్ ఐ అంటే జ్ఞాన చక్షువు అంటే అర్థం ఏంటంటే సకల సత్యాలని ఊరికే ఈజీగా అవగతం చేసుకోవడం అన్నమాట. సులభంగా అవగతం అయిపోతాయి. డౌట్లు ఉండవు ఇంకా. థర్డ్ ఐ అనగానే అవును కరెక్టే. థర్డ్ ఐ గురించి అర్థమైపోతుంటుంది నీకు. ఆత్మ గురించి అర్థమైపోతుంది. ప్రతీదీ అలవోకగా అర్థం చేసుకుని ఆ పరిస్థితి, ఆ తత్వం వచ్చేస్తుంది నీకు. దాన్ని ఫోర్త్ ఐ స్టేజ్ అంటారు. అప్పుడు నీకు ఇంక దీంతో పని ఉండదు ఇంకా. అర్థమైందండి? ధ్యానం చేస్తాము. కానీ ఊరికే నీకు పత్రి సార్ చెప్పారు. నేను ధ్యానం చేసింది తక్కువ. కానీ నాకు ప్రతీదీ సత్యం అలవోకగా అర్థమైపోతుంది. నిన్న ఇంత బోధిస్తున్నానంటే నాకు అర్థం కాకుండా ఎలా బోధిస్తాను నేను? ఇదంతా నాకెలా వచ్చిందంటే ఈ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ నా గత జన్మల్లోనే ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు కాదవి.
కాబట్టి నాకు ఇప్పుడు థర్డ్ అయితే పని లేదయ్యా, ఫోర్త్ అయినది అన్నాడు ఆయన. అర్థమైందా మేడం? కాబట్టి అవగాహన అని పెట్టాము. నాకు మేడం గారు అడిగారు ఏ టాపిక్ అని, నాకు ఏమి చెప్పాలో తెలియక మరి అది అన్నిటికీ పనికొస్తుందని నేను చెప్పేసాను. యూనివర్సల్ టాపిక్ అది, ఆధ్యాత్మిక శాస్త్రం అవగాహన, ఏం చెప్పినా అవగాహనే మరి అది. కాబట్టి అది సంగతి. ఇది కదా. ఏమైపోయిందా? ఎస్ మేడం. అలాగే ఇంకొక రోజు ఇంకో కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఆధ్యాత్మిక అవగాహన పార్ట్ 2 చెప్పుకుందాం ఇంకొక రోజు. టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక అవగాహనలో అంటే మనకి అనవగాహనలో అవగాహన ఉన్నాయి కదా, వాటి గురించి మనం తెలుసుకుందాం అనమాట. ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు ఈ కొన్ని విషయాలు మనం ఆత్మ ఆత్మ మన ఆత్మలమో, ఆత్మ అనేది మనిషికి జీవికి మూలం కాబట్టి ఆత్మ బాగుంటే మిగతా జీవితం అంతా బాగుంటుంది. మనిషి యొక్క జీవితం బాగుండాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు సంతోషంగా ఉండాలి, బుద్ధి పరంగా శాంతి ఉండాలి, ఆత్మ పరంగా ఆనందం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ధ్యానం ఉండాలి. ధ్యానం అనేది మూలము. ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ద్వారా మన జీవితము 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుంది. అదొక పాయింట్ మనం తెలుసుకున్నాము. రెండవది ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో, సాధన మార్గంలో ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. మనకి ఏది రాకపోయినా నో ప్రాబ్లం. రాలేదనుకో, అది ఉందని సంగతి తెలుసుకుంటే అది మనకి జ్ఞానం ఉన్నట్టే. అలాగే ఆత్మజ్ఞాన మార్గంలో మనం ఎంత తెలుసుకున్నా, ఎన్ని చేస్తున్నా ఎక్కడో దగ్గర అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉండబట్టే కదా నువ్వు ఇంకా ముందుకి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తావు నువ్వు. ఆకలి ఉంటే కదా భోజనం చేస్తాము. నీకు అసంతృప్తి ఉండబట్టే ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. నువ్వెంత తెలుసుకొని జీవితకాలం తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఆత్మ ఎప్పుడు అసంతృప్తితో ఉంటుంది. ఆ అసంతృప్తి నీకు మంచిదే. ఎందుకని? ఆ అసంతృప్తి ఉండడం వల్ల కొత్త కొత్త పుస్తకాలు చదవడానికి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ అసంతృప్తి ఏం చేస్తుంది? నీ నిద్ర పట్టనివ్వదు. నాకు నిద్ర రావట్లేదండి, ధ్యానం చేస్తున్నానంటే, అమ్మ ఆత్మలో అసంతృప్తి ఉందమ్మా. నువ్వు ఇంకా ప్రయత్నం ఎక్కువ చేయాలి. ఇంకా నేర్చుకో, ఇంకా నేర్చుకో. ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను పడుకోనివ్వదు. నువ్వైతే పడుకోవాలనుకుంటున్నావు గానీ, ఆత్మ లేరా ఎదవా ఏది పడుకుంటాను? ఎన్ని జన్మలన్నా పడుకోవడమేనా నీ పని? ఈ జన్మలో నిన్ను వదలనంటదది. నిన్ను వీడని నీడని నేనే అన్నట్టు. లే లే చెయ్యి ధ్యానం అని చెప్పుద్ది. ఈ పుస్తకం చదవచ్చు కదా, అక్కడ ఉన్నది పుస్తకం ఆ జలపలో కొనేసి పెట్టేసావు ఎదవన్నారు ఎదవ నన్ను. మిమ్మల్ని కాదండి తిడుతుంది, నన్ను ఎందుకంటే పోలేని పుస్తకాలు కొనేసి పెట్టేసి కూర్చున్నాను. ఈ తిట్లన్నీ నావే, నాకు నేను తిట్టుకుంటున్నాను, మీరు కంగారు పడకండి. అన్ని పుస్తకాలు ఉన్నాయి పడుకుంటావని నన్ను రోజు పడుకోనివ్వట్లేదు ఏమండి. కాబట్టి ఏదో బుక్ చదివితే గానీ నిద్ర రావట్లేదు నాకు. ఏం చేయను? కాబట్టి ఎవరికైనా నిద్ర రాకపోతే ఒకటే, నిద్ర వచ్చేదాకా పుస్తకం చదవండి. 1 గంటకు వస్తారు, 2కి వస్తారు రానివ్వండి, ఏం నష్టం లేదు. నిద్ర లేకపోయినా, నిద్ర తగ్గినా ఏమి నష్టం. ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మజ్ఞాన మార్గంలో తిండి తగ్గిపోతుంది, నిద్ర తగ్గిపోతుంది. ఓకేనండి. మాటలు తగ్గిపోతాయి, అన్ని తగ్గిపోతాయి. ఈ తగ్గిపోవడాన్ని తపస్సు అంటారు. తపస్సు అంటే తపహ అంటే తగ్గు తగ్గు తగ్గు. ధ్యానం వల్ల నిద్ర తగ్గిపోతుంది, తిండి తగ్గిపోతుంది, మాటలు తగ్గిపోతాయి, ఆలోచనలు తగ్గిపోతాయి, పనికి మన వ్యవహారాలు తగ్గిపోతాయి, చుట్టరికాలు తగ్గిపోతాయి, ఫ్రెండ్షిప్లు తగ్గిపోతాయి, సొల్లు కబుర్లు తగ్గిపోతాయి, గొడవలు తగ్గిపోతాయి. ఇవన్నీ అన్ని తగ్గిపోవడానే తపస్సు అంటారు. తపహ. ఓకే మేడం. థ్యాంక్ యూ. హాయిగా పడుకోండి అందరండి. ధన్యవాదాలు.